ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. 11వ కీర్తన 7వ చరణము. ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు ఎంత చక్కగా ఈ కీర్తన భాగాన్ని వర్ణించాడనంటే, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారు అని చెప్పారు. యథార్థముగా బైబిల్లో చాలా మంది ప్రముఖమైన వ్యక్తులు, దేవునికి ఇష్టానుసారమైన వాళ్ళు, హృదయానుసారమైన వాళ్ళు, దేవుని వాక్యానుసారంగా నడిచేవారు ఎంతో మంది ఉండి జీవించి ఆయన మెప్పు పొందుకొని దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూసిన వారు ఎంతో మంది ఉన్నారు. వారిలో మోషే తన దేవుని ఇల్లంతటిలో ప్రధానుడై ఉన్నాడు. దావీదు దేవునికి హృదయానుసారుడుగా ఉన్నాడు. దానియేలు దేవునికి ఇష్టానుసారుడుగా బహుప్రియుడుగా ఉన్నాడు. ఇలా ఎంతో మంది దేవుని నడుచుకొని దేవుని వాక్య ప్రకారం ద్వారా నడిచిన వాళ్ళందరినీ దేవుడు అత్యధికముగా ఆశీర్వదించారు. ఎప్పుడైతే నువ్వు యథార్థత కలిగి దేవుడున్నాడు, దేవుడు చూస్తున్నాడు అని నువ్వు ఎప్పుడైతే నువ్వు గమనించుకుంటావో ఆ సమయంలో నువ్వు తప్పు చేయటానికి భయపడతావు. అదే ఆ విధముగా నువ్వు ప్రతి దినము ప్రతి క్షణము దేవుడును చూస్తున్నాడు, ఈ పని చేస్తే దేవుడు నాకు ఆయన మెప్పు నేను పొందుకోలేను, దేవుడు నన్ను ప్రేమించలేడు అని నువ్వు ఎప్పుడైతే దేవుని పైన నువ్వు దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటావో నువ్వు తప్పు చేయడానికి ఎంతగానో భయపడతావు. కనుక యథార్థముగా నువ్వు జీవించి చూడు, నీకేది కావాలో దేవుణ్ణి అడిగి చూడు. దేవుడు ఈ దినం దేవుడు నీ కోరికను సిద్ధింప చేసి ఉన్నాడు, నీ కోరిక నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్. ఆయన ముఖ దర్శనాన్ని నీకు చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ యథార్థంగా కలిగి నీ ప్రవర్తన కలిగి జీవించినప్పుడు దేవుని యొక్క ముఖమును నువ్వు చూచువారుగా నిన్ను ఉంచుతానని దేవుడు ఈరోజు దినమున వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రము తండ్రి. నాయన పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దిన వాగ్దానమును బట్టి, ఇచ్చిన వాక్యమును బట్టి మీకు వందనములు తండ్రి. ఈ యొక్క వాక్యమును ప్రతి ఒక్కరి జీవితంలో హృదయాలలో నిరంతరంగా ఫలింపచేయండి, నెరవేర్చమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. ఈ దినమున తండ్రి ఎంతమంది యథార్థత కలిగి జీవించి ఉన్నారు, ఎన్నో శ్రమలు పడుతూ ఉన్నారు, యథార్థతగా జీవించడం వల్ల అనేక శ్రమలలో చిక్కుబడిపోయి ఉన్నారు. అటువంటి చిక్కుబడినటువంటి సమస్యల నుంచి వారిని విడుదల కలిగించండి. యేసు నామములో ప్రాధేయపడుతూ ఉన్నాను తండ్రి. సహాయం చేయండి. యథార్థత కలిగిన జీవితాన్ని జీవించలాగిన సహాయం చేయండి. చెడు స్వభావాన్ని మనసుల్లో తీసివేసి నేను సంపూర్ణమైన ప్రవర్తనను కలిగి మంచి జీవితాన్ని నడవడికను కలిగి ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ప్రయాణాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. మరలా క్షేమముగా వారి కుటుంబాలను చేరుకొనిలాగున మీ కృపను కనికరమును దయను చూపించమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారో తగినటువంటి ఉద్యోగాలను దయచేయండి. వివాహాలు కాని వారిని తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతున్నారు యేసయ్య, మూయబడ్డ ప్రతి గర్భం తెరవమని వేడుకుంటున్నాం దేవా. యేసు నామములో సహాయం చేయండి తండ్రి. సహాయం చేయండి. అవమానాలు నిందలు పడుతున్న వారిని దేవా, అవమానాల నుంచి విడుదల కలిగించి వారి గర్భాన్ని మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. నాయన సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. వ్యసనాల భారం నుంచి విడుదల కలిగించండి. రోగులను మీరు ముట్టండి. బలం లేని వారికి బలం దయచేయండి. మరణ పడకల్లో ఉన్న వారిని సైతము మీ గాయపడిన హస్తంతో తాకి నన్నెత్తి మొదలుకొని అరికాల వరకు మీ రక్త ప్రోక్షణ జరిగించండి. యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది దినమున కృంగిన స్థితిలో ఉన్నారు, కృంగిన వారిని లేవనెత్తండి, సహాయం చేయమని వేడుకుంటూ చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి. ఎంతమంది హాస్పిటల్స్ లో ఉన్నారు, హాస్పిటల్స్ కి వెళ్తూ ఉన్నారు, ఆపరేషన్స్ రెడీ అవుతున్నారు, ప్రతి ఒక్క దానిలో మీరు ఆది నుంచి అంతవరకు తోడై నడిపించమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి, రక్షకుడు, పరిశుద్ధుడు నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.